వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, సాధిస్తాం సాధిస్తాం బహుజనులకు రాజ్యాధికారం, సాధిస్తాం సాధిస్తాం బహుజనులకు రాజ్యాధికారం. బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి, బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, గత నెల 27వ తారీఖు నుంచి నెల 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నవచైతన్య వేదిక బహుజన మహాసేన కలిసి రాష్ట్ర వ్యాప్త పర్యటన మొదలుపెట్టాం. ఈ రాష్ట్రంలో ఉన్న 28 నియోజకవర్గాలు, 28 జిల్లాలు, 175 నియోజకవర్గాలు, అలాగే అన్ని మండలాలలో ఎంఆర్ఓ గారులకు, కలెక్టర్ల గారులకు రిప్రజెంటేషన్లు ఇస్తూ 17 డిమాండ్లతో అర్జీలు ఇస్తూ వస్తున్నాం. ఈరోజు ఈ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి ఈరోజు విజయవాడలో ఉన్నాం. ముఖ్యంగా ఈ అంశం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న బీసీలపై, బహుజనులపై, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను ఆపాలని, బీసీ రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని, బీసీలకు రిజర్వేషన్లు ప్రాతినిధ్యం, చట్టసభలలో ప్రాతినిధ్యం కావాలని, 60% పైగా ఉన్న బీసీలకు చట్టసభలో అవకాశాలు లేవని, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకానికి అనేక అంశాలు తెలియపరుస్తూ ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఒకే ఒక్క నిమిషం చెప్తాను. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభా ఉంటే ఈ రాష్ట్రాన్ని 79 సంవత్సరాలుగా 2 పాలక కులాలే పరిపాలిస్తున్నాయి. అందులోనూ ఒక పాలక వర్గం 3.25% ఉంటే మరో పాలక వర్గం 3.81%, అంటే 3.35% ఉంది. మరి 90% పైగా ఉన్న బహుజనుల సంగతి ఏంటి? రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోనే, బీసీలకు లేవు. మా గ్రామ స్థాయి నుంచి గ్రామాల్లో మా వాటా ఏంటి, మండలాల్లో మా వాటా ఏంటి, నియోజకవర్గాల్లో మా వాటా ఏంటి, ఎంపీ స్థానాల్లో మా వాటా ఏంటి? అసలు సంపద చూస్తే మేము బహుజనులమైన 90% ఉన్న మాది సంపద. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ తెలుసుకోవాల్సింది, 7 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన ఇప్పుడు ఉన్న పాలక వర్గం 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎలా ఉంటారు? మరి మన సంగతి ఏంటి? 4.5% ఉన్న మరో గత పాలక వర్గం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మన సంగతి ఏంటి? అందుకే మనందరం కూడా అంబేద్కర్ గారు చెప్పినట్టు ఓట్ల యుద్ధం చేయాలి. ఓట్ల యుద్ధం అంటే కత్తులతో, కట్టడలతో, బాంబులతో కాదు. ఓటు అనే ఆయుధాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది మనకి. మనమే రాజ్యాధికారులకు రావాలని, మాస్టర్ కీ మన చేతిలో ఉండాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఓట్లు అమ్ముకుంటున్నాం. పులిహార పొట్టాలకు, సారా ప్యాకెట్కు, లేదా ఏదో ప్రయోజనాలకు ఓట్లు అమ్ముకుని బానిసలుగా బతుకుతున్నాం. కాంశీరామ్ గారు అందుకే చెప్పారు, ఒక పెన్నును చూపించి కాంశీరామ్ గారు పైన వాళ్ళని కిందకు తెచ్చారంటే పెన్ను తిరగేస్తామా అన్నాడు. కాదు, ఇలా తిరగేయటం తప్పు. ఇది రాజపాలకులు, మధ్యలో ఉన్నవాళ్ళు వీళ్ళు సూత్రులు, కింద ఉన్న మనం బహుజనులు. ఎలా చేద్దామంటే సరే అంటే కాదు, సమానం చేద్దామన్నాడు. అంటే సమానత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసింది అది. అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన రక్షణ. ఈ రాష్ట్రంలో సమాన రక్షణ ఉందా? ఈ దేశంలో సమాన రక్షణ ఉందా? లేదు. అందుకే మిత్రులారా, మీరందరూ తెలుసుకోవాలి, మేమేదో స్వార్థం కోసం చేయట్లా, నిస్వార్థం కోసం నిస్వార్థంగా చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు. ఏ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు. మేము నిజాయితీగా, మా వెంట జనవాళ్ళు లేకపోవచ్చు, కానీ ఓట్లన్నీ మావే, సీట్లన్నీ మాకే రావాలి, మా ఓట్లు మావే, మా సీట్లు మావే అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నాం, ప్రజలను చైతన్యపరుస్తున్నాం. అందుకే ప్రజలకే చెప్తున్నాం, మీ ఓట్లు మీరు వేసుకోండి. మనం ఎవడో వాళ్ళు కష్టపడి సంపాదించి చెమటోడ్చి మనకు డబ్బులు ఇవ్వటంలా ఆ సెంటిమెంట్ కూడా మీకు ఉండాల్సిన అవసరమే లేదు. ఈ రాష్ట్రంలో ఈ 79 సంవత్సరాల్లో 10 లక్షల ఎకరాలకు పైగా భూములు దోపిడీకి గురిగా పడ్డాయి. పాలక వర్గాలు దోచుకున్నారు. ఇది వాస్తవం కాదని ఎవరినైనా చెప్పమనండి. ఏమైపోయినాయి భూములు ఈ రాష్ట్రంలో? పేద ప్రజలకు మాత్రం అధికారంలో స్థానం లేదు, సంపదలో స్థానం లేదు. పెట్టుబడి పెట్టేది మేము, సంపద సృష్టించేది మేము. కానీ ఆ అధికారం అనే, ఆ చట్టసభలనే వాసన కూడా నా బీసీ జాతికి తెలియదు. 2-3 కులాలు మాత్రమే, మా గౌడ సోదరులను, మా బీసీలో యాదవ సోదరులు మాత్రమే 2-3 ఎమ్మెల్యేలు, మంత్రులు ఇచ్చి మమ్మల్ని ఆకట్టుకొని మభ్యపెట్టి ముంచేశారు. ఇక మీ ఆటలు సాగలేమో. బీసీలంతా కళ్ళు తెరిచారు. త్వరలోనే ఈ రాష్ట్రంలో 3వ రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి బహుజనుల రాజ్యం సాధించడమే ఈ యొక్క బీసీ నవచైతన్య వేదిక బహుజన మహాసేన లక్ష్యంగా
పెట్టుకొని మేము యాత్ర మొదలుపెట్టాం. ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కానీ, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా చేతులు జోడించి పదే పదే నమస్కరిస్తూ చెప్తున్నాం. ఓటు అనే యుద్ధంతో చేద్దాం. వాళ్ళ ఓట్లు మనం వేయొద్దు, వాళ్ళకి మన ఓట్లు మనమే, వాళ్ళ ఓట్లు మనం తీసుకోవద్దు కూడా. ఆ ఓట్లతో వాళ్ళు గెలవలేరు. 5%, 3%, 7% ఉన్న వాళ్ళు మొత్తం కలిపిన 10% లేరు. కానీ మొత్తం ఓట్లు మనమే, మన ఓట్లు మనం వేసుకున్నామని వినియోగించుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. జోహార్ బిఆర్ అంబేద్కర్.